హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనా కుకింగ్ అండ్ వ్లాగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో వేల మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. మనం చేసే రిస్క్ వీడియోలు తీయడం అండ్ ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఎంతో కష్టమైన పని. సో నా కష్టానికి మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఐఎమ్ సో హ్యాపీ అండి. ముందుగా ఎన్నో అనారోగ్యాలకు దివ్యౌషధమైన మునగాకుని ఒక త్రీ వీక్స్లో ఒక్కసారైనా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. సో ముందుగా లేత ఆకుని మునగాకుని తీసుకొని చక్కగా ఒక 3 times మంచిగా ఆకులన్నీ దూసేసి 3 times వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కందిపప్పుని మనం ఒక 3 times వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మునగాకు కూడా దాంట్లో యాడ్ చేయండి. నెక్స్ట్ ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. పెద్ద ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ 3 టమాటోస్, మీడియం సైజ్ టమాటోస్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దాంట్లో మనం ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని కుక్కర్ని 4 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించండి. నెక్స్ట్ కుక్కర్ ఆవిరి బయట అంతటా పోయేంత వరకు ఈ కుక్కర్ని చక్కగా పక్కకి దించి పెట్టుకున్న తర్వాత మూత తీసి చక్కగా పప్పు అంతా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకున్న తర్వాత పప్పును పక్కకి వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని, నెక్స్ట్ ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపుకి సరిపడా వస్తువులన్నీ దాంట్లో వేసుకోండి. ఏంటంటే జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి అండ్ కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసుకొని చక్కగా పోపు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పోపు కూడా పప్పులో ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మునగాకు